మీద కూడా గడిచిన శుక్రవారం దినంలో సంఘానికి రాలేదు కనుక ఈ దినాన్న వారికి కొంచెం పర్యటన చేసిన తర్వాత మరో యేసే సందేశములోనికి వెళ్ళాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఈ దినాన్న మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే నాగట్టి మీద చేయి పట్టి వెనుక తట్టు చూచివాడు పరలోక రాజ్యంలోని పాత్రుడు కాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ప్రభుత్వ పరలోక రాజ్యంలోనికి ఎవరు పాత్రులు కారో మీకు తెలియచేయాలని దినసేవ మీ మధ్యన నిలబడి ఉన్నాను. చూద్దామండి. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో యేసుప్రభువు వారు మాట్లాడుతూ యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు, నాగట్టి మీద చేయి పట్టి వెనుక తట్టు చూచు ప్రతి వాళ్ళెవడను కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు పాదముల దగ్గర మోక్ష ప్రభు యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట మరొకసారి ఆ వచనాన్ని కనుక చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే లేకపోతే మెడిటేట్ చేస్తే ధ్యానిస్తే అందులో ఉన్నటువంటి గొప్ప మర్మాలు ఈ శ్రేష్టమైన శ్రమలో మీకు ప్రభుత్వ దేవుడు మీతో బయలుపరుస్తాడు, మీకే తెలియపరుస్తాడు. కాబట్టి యేసు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అద్భుతమైనటువంటి మాట. ఆ మాటలో అంటూ ఉన్నాడు, నాగట్టి మీద చేయి పట్టి వెనుక తట్టు చూచు వాళ్ళెవ్వడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రులు కాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం యేసు మీద అనుకున్నప్పుడు మరలా వెనక తట్టు తిరగకూడదు. అంటే మన పాత జీవితాల్లోనికి మనము ప్రవేశించకూడదు. కుక్క వాంతికి ఆశపడినట్లు తిరిగినట్లుగా మన ఆత్మీయ జీవితాల్లో ప్రభుత్వ ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలంటే నాగట్టి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడని వారిగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో పిల్లరా వెనక తట్టు చూచుటకు కారణాలు మరియు వాటి నష్టాలను గురించి 10 నిమిషాలు మీకుతో తెలియపరుస్తాను. సబ్జెక్ట్ అవ్వదు, ఎందుకంటే మొదటి ఆయన ప్రసంగం చేశారు కాబట్టి సబ్జెక్ట్ పూర్తి అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మొదటిగా నాగట్టి మీద చేయి పట్టి వెనక తట్టు చూచడం కారణాలు అంత మాత్రమే కాకుండా వాటి నష్టములో వెనక తట్టు చూసినట్లయితే కలిగే ఫలితాలు ఏంటో కూడా మీకు తెలియచేయాలి. మొదటిగా చూసినట్లయితే లోక సంపద, ఇదే లోక సంపద. తర్వాత తద్వారా శాశ్వత శిక్ష కలుగుతూ ఉంది. లోక సంపదలు పోతే దాని ఫలితం ఏంటంటే శాశ్వతమైన శిక్ష అనుభవించవలసి వస్తుంది. చూసినట్లయితే ఆది కాండము 19వ అధ్యాయము 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనుక తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. దేవునికి మాయం కలుగును గాక. లోతు భార్య ప్రభుత్వ సొదొమ గొమొర్రా పట్టణాలు తగులడిపోతూ ఉన్నప్పుడు ఆ లోతు ఆ ప్రభుత్వ దేవుడు మాట్లాడుతాడు, నీవు నీ కుటుంబం అంతా కూడా ఈ పర్వతం తగులడిపోతూ ఉన్నాయి, ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు తగులడిపోతూ ఉన్నాయి, కనుక నీ కుటుంబం నుంచి నువ్వు కాపాడుకో, నీ కుటుంబాన్ని అంతటిని కాపాడుకోమని దేవుడు మాట్లాడినప్పుడు ఆ 2 కుమార్తెలు అలాగే తన భార్య లోతు ఈ 4 కలిసి వస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్లేరా లోతు భార్య లోకాశలకు గురై లోక సంపదల మీద ఆశపడి ఆ దేశము బంగారము ఆ దేశములో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులకు అలవాటు పడిపోయినటువంటి లోతు భార్య ఆ యొక్క పట్టణాన్ని
విడిచి వస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్లేరా వెనక తట్టు తిరిగింది, అన్నిటిని విడిచిపెట్టి వచ్చేస్తాను. ఆమె ఉప్పు స్తంభం అయిపోయి శాశ్వతమైనటువంటి శిక్షను అనుభవించింది. ఇది కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల. దేవుడు ముందుగానే చెప్పాడు. ముందు అబ్రహాము బ్రతిమాలుకున్నాడు. అబ్రహాము చాలా బ్రతిమాలుకున్నప్పుడు ప్రభుత్వ ఒక్కడు ఉన్న నీతిమంతుడు, 10 మంది ఉన్న నీతిమంతుడు, నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నప్పుడు లోతు భార్య పిల్లలు తప్ప ఎవరు కనపడదు. అయితే ఆ పట్టణాన్ని తప్పింది రాబోతున్నటువంటి ఆ ఉగ్రత నుండి తప్పించినప్పుడు ప్రభుత్వ మరి ఆ లోక ఆశలకు ప్రభుత్వ అలవాటు పడిపోయినటువంటి లోతు భార్య వెనక తట్టు తిరిగింది. నాగట్టి మీద చేయి పెట్టి నువ్వు వెనక తట్టు తిరిగావా, శాశ్వతమైనటువంటి శిక్షను దేవుడు వేయబోతూ ఉన్నాడు. ప్రభునందు పేర గమనించవలసిందిగా ప్రభు పేరెట్ట నేను తెలియజేస్తాను. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. గమనించవలసిందిగా నేను ప్రభు పేరెట్ట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా గమనించినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 18 నుంచి 25వ వచనాలు కొన్ని జాగ్రత్తగా స్లోగా అందరికీ స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఒకరు చదివి సహకరించవలసిందిగా ప్రభు పేరెట్ట నేను తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు. ఈ యూదా ద్రోహము వలన సంపాదించినటువంటి రూకల్నిచ్చి యొక్క పొలము కొనెను. అతడు చాలా సంపాదించాడు. యేసుప్రభు వారిని యేసుప్రభుతో ఉన్నాడు. యేసుప్రభు పెడుతున్నటువంటి ఆహారం తింటూ ఉన్నాడు. ఆయన ప్రభువును పేర చేస్తున్నటువంటి అద్భుత కార్యములను చూచాడు. అయితే లోకాశులకు అనగా ధనాన్ని సంపాదించాలి, కష్టపడుకోకుండా అక్రమముగా డబ్బులు సంపాదిస్తే వచ్చే ఫలితం ఏంటంటే తెలుసా? శాశ్వతమైనటువంటి కీడును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభు చాలా క్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతన్ని ప్రేగులన్నీ కూడా బయటికి వచ్చాయి. చాలా సుఖం అనిపించడా? 30,000 నాణ్యాలకి యేసుప్రభు అమ్మేశాడు. అమ్మేస్తే ఫలితం ఏంటో తెలుసా? ప్రభుత్వ ఆయన సంతోషంగా ఉన్నాడా, సమాధానము కలిగి ఉన్నాడా? యేసుప్రభుని ఎప్పుడైతే అమ్మివేశాడో 30,000 నాణ్యాలకి, అయితే ప్రభుత్వ అతను శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందము, ఆరోగ్యము లేవు. ఎటు చూచినా తొందర, ఎటు చూచినా కూడా అతని హృదయంలో ఉంటుంది వేదన. చివరికి ఏమయ్యాడో తెలుసా? ఆ డబ్బు అతని దగ్గర ఉంచుకోలేదు. రక్తపు మడుగుల స్థలాన్ని కొన్నాడు, శ్మశాన భూమిని కొన్నాడు. కొన్న తరువాత ప్రభునంటారా అతడు ప్రభునంటారా అతడు చెట్టుకు ప్రభునంటారా అతను యొక్క జుట్టు మరి తగిలి కింద పడిపోయాడు. నడి విరిగిపోయింది. పేగులైతే అడ్డంగా పడ్డాడేమో, పేగులు పట్టు పగిలిపోయి పేగులు బయటకు వచ్చింది. ఆ తర్వాత జరిగిన సంఘటన మనం చూసినట్లయితే ఈ సంగతి యెరూషలేములో ఉన్నటువంటి అందరికీ, నివాసం చేస్తున్నటువంటి అందరికీ కూడా తెలిసిపోయింది. ప్రభుత్వ అన్యాయంగా అక్రమంగా యేసుప్రభు వారిని 30,000 నాలుగు అమ్మేశాడు. అది ఎంత మాత్రం కూడా సుఖంగా ఉన్నాడో లేడు. ప్రభుత్వ పొట్ట పగిలిపోయి పేగులు బయటకు చచ్చిపోయాడని చెప్పుకుంటూ ఉన్నారు యెరూషలేము కాపురస్తులు అందరూ కూడా. ప్రభుత్వ అన్యాయంగా అక్రమంగా దేవుని కుమారుని యేసుప్రభు వారిని, నేను నన్ను రక్షించడానికి లోక రక్షకుడు అంటే యేసుప్రభు వారిని 30,000 నాణ్యాలకి అమ్మేశాడు. ఫలితం అతని జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందం లేదు. ప్రభుత్వ తర్వాత మనం చూసినట్లయితే కనుక వారి భాషలో దానికి రక్తపు భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా నీళ్లు పాడైపోయాను గాక, దానిలో ఎవరు కూడా కాపురం ఉండకపోదురుగాక, అతని ఉద్యోగము వేరొకరిని తీసుకొందురుగాక,
కీర్తన గ్రంథములో ఇతని కొరకు ముందుగానే దావీదు రాసి ఉన్నాడు, దావీదు ప్రవచించి ఉన్నాడు. యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు ఉంటారని, అందులో ఇస్కరియోతు యూదా ఉంటాడని, వాడు 30 వెండి నాణేలకి దేవుని అమ్మేస్తాడు, యేసుప్రభుని అమ్మేస్తాడని ముందుగానే దావీదు ప్రవచించాడు. అందుకే ఈ విషయాన్ని కీర్తనల గ్రంథంలో ఇది పొందుపరచబడి ఉన్నదే. తర్వాత చూసినట్లయితే 23వ వచనంలో అంటాడు, అప్పుడు వారు చూసారా, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనను. ఇక్కడ మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో ఇస్కరియోతు యూదా యేసు ప్రభు దగ్గర శిష్యత్వం పొందుకుని పోగొట్టుకున్న తర్వాత మరొకరిగా ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. 24వ వచనంలో అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, యూదా తప్పిపోయి అపోస్తలత్వం నుండి తప్పిపోయి పోగొట్టుకున్నట్టు ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరుచుకున్న వాణిని కనబరచమని సీట్లు వేసిన తర్వాత ప్రభువుల పేరు అంతటి వారు మత్తయి వచ్చాడు, యూదా స్థానంలో మత్తయి వచ్చాడు, అపోస్తలత్వమును పొందుకున్నాడు, దేవుని సేవా పరిచర్యలో వాడబడుతూ ఉన్నాడు. నీ ఉద్యోగం వేరొకరు తీసుకుని గాక అని ముందుగానే ప్రవచనకర్త అయినటువంటి ఆ యొక్క దావీదు గారు ముందుగానే ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ అంశం మనం చూసినట్లయితే లోక భోగములు. మొదటిగా మనం చూసినట్లయితే లోక సంపదలు సంపాదించడానికి అన్యాయంగానో అక్రమంగానో ప్రభువుల పేర సంపాదించినటువంటి ఆ ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు, అన్యాయంగా అక్రమంగా దేవుని యొక్క మాట వినకపోవటం వలన లోతు భార్య ఏమైంది, ఉప్పు స్తంభం అయిపోయారు. శాశ్వతంగా వారికి దేవుడు పరిష్కారం ఇచ్చాడు. రెండవదిగా లోక భాగములు, తద్వారా శాశ్వత బాధకు కలుగుతూ ఉందట, శాశ్వత బాధ కలుగుతూ ఉంది. లోక భాగముల వలన శాశ్వత బాధ కలుగుతూ ఉందని నిర్గమకాండం 32వ అధ్యాయం 16వ వచనంలో మోషే ధర్మశాస్త్రములో వ్రాసి ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు ప్రభువుల పేర 32:16 అంటాడు, ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ 10 ఆజ్ఞల పలకలు తీసుకురావటానికి ఆ కొండ మీదకి రమ్మన్నప్పుడు మోషే ఆ కొండ మీదకి వెళ్ళి ఆ పలకలు తీసుకువస్తూ ఉన్నప్పుడు ప్రభువుల పేర ఆ పలకలట దేవుడు చేసినవని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత అంటూ ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 20 నుంచి 23 వరకు లోక భోగాలు అనుభవించాడు ధనవంతుడు. బాగున్నాడు, వయసులో ఉన్నాడు, శక్తి మరి ఆరోగ్యాన్ని పొందుకున్నంత సేపు కూడా ప్రభువుల పేర ఎవరిని కూడా లెక్క చేయలేదు. చూద్దామండి, అది లూకా సువార్త 16 నుంచి 23 వచనాలు చూసినట్లయితే అక్కడ 2 వ్యక్తులు కనపడుతున్నారు. ఒకడు ధనవంతుడు కనపడుతున్నాడు, ఒకడు లాజరు కనపడుతూ ఉన్నాడు. ఆ ధనవంతుడు ఒకడు యూదా రంగు బట్టలను, ఆయన ఏం చూస్తున్నాడండి, యూదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు, అబ్బా చాలా విలువైనటువంటి వస్త్రములు ధరించుకుంటూ ఉన్నాడు. ప్రతిదినము కూడా బహుగా సుఖపడుచు ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం సుఖం పడుతున్నామంటే ఏదో మాకేమి ఇబ్బందులు లేవు, ఇరుకులు లేవు, దేవుడు బహుగా ఆశీర్వదించాడని చెప్పుకునే వారికి సువార్తనంటే ప్రభునందు పిల్లరా ఈ లోకలు ఇచ్చా సుఖాన్ని అనుభవిస్తున్నావేమో, కానీ అక్కడ మాత్రము తప్పనిసరిగా యు ఆర్ గోయింగ్ టు హెల్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తప్పనిసరిగా డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు హెల్. తప్పనిసరిగా మీరు నరకంలో యాత్రలు
పడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భూమి మీద జల్సాలు అనుభవిస్తూ ఉన్నారు, భూమి మీద సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. లగ్జరీ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దాన్ని ఏమంటారు తెలుగులో నాకు అర్థం, నాకైతే రాజభోగంలా, దేవునికి స్తోత్రం కలుగును గాక, అనుభవిస్తూ ఉన్నారు. కానీ ప్రభువు పేరా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద చేర్చున్నటువంటి సమస్త పార్టీలను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవగ్రంథాన్ని చేత పట్టుకుని మేము పరిశుద్ధులు అని నాకలుగా మరి వస్త్రాలు వేసుకుని చక్కగా మన పార్టీలకి పబ్బాలకి తిరుగుతూ ఉంటే దేవుని మాట వినకుండా దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడు. యోబు ప్రభువుని పేరా తన బిడ్డలో ప్రభువుని పేరా ప్రతి రోజుకో ఇంట్లో పార్టీలు చేసుకునేవారు. దేవునికి స్తోత్రం కలిగాక ఇప్పుడు వారానికి ఒక ఇంట్లో పార్టీలు జరుగుతున్నాయి. ఏదప్పటికీ కూడా దేవునికి చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? యోబు ఎక్కడైతే మద్యం మత్తులో ద్రాక్షరసం తాగి దేవుని దూషించారేమో అని తన బిడ్డల కొరకు ఒక్కొక్క నిమిత్తము ఒక్కొక్క పేరా మరి బలి అర్పణని అర్పించేవాడు. ఒక మేకపోతుని కట్ చేసి వారి కొరకు ప్రార్థన చేశాడు. ఎప్పుడట ఉదయాన్నే లేచి అరుణోదయములో లేచి ప్రార్థించేవాడు. ప్రభువుని పేర కుమారులు ఆయుత్తపరిచేవాడు, కుమారుల్ని ఆయుత్తపరిచేవాడు. ఎంత ఏదప్పటికీ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సుఖాన్ని బాగున్నప్పుడు సుఖాన్ని అనుభవించాడు. ఈ దరిద్రుడైతే ఆ ధనవంతులు తింటున్నటువంటి ఆ రొట్టె ముక్కలు బల్ల కింద పడినటువంటి బల్ల నుంచి కింద పడినటువంటి రొట్టె ముక్కలు తింటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఇదైతే కురుపులు నుండి చీమి కారుతూ ఉన్నాయి, కుక్కలు వచ్చి నాగుతూ ఉన్నాయి. ధనవంతులు అరే రొట్టె తినరా బాబు, నా రొట్టె ముక్కలే తింటావు, రొట్టె తినాలి, కొంచెం మాంసము కొంచెం ఇది ఇచ్చాడా, కొంచెం రొట్టెలు ఇచ్చాడా, ఇవ్వలేదు ప్రభువురా. బల్ల మీద నుంచి పడిపోయినటువంటి ఆ రొట్టె ముక్కలు తినుచు తన ఆకలిని నింపుకుంటూ ఉన్నాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుచున్నాయి. మనుషులు ఎవరి దగ్గర రానట్లేదు. మనుషులు ఎవరు కూడా ఆ కురుపుల నుండి కారినటువంటి రసిచ్చి ఏమి కడగట్లేదు, ప్రభు డ్రెస్సింగ్ చేయట్లేదు. యూ డోంట్ హ్యావ్ డ్రెస్సింగ్ ఎనీబడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రభు కుక్కలు మాత్రము డ్రెస్ ఆ యొక్క కురుపులు శుభ్రం చేస్తూ ఉన్నాయి. చూస్తారండి, కుక్కకున్న విశ్వాసం మానవులకు లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. చాలా మంది కూడా వింటూ నేను చాలా సందర్భాల్లో విన్నాను. ప్రభువుని పేర ఎంత సహాయం చేసినప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మానవ నైజం అటువంటిది. కుక్క అయితే విశ్వాసముతో ప్రభువుని పేర తన యజమానుల కొరకు కనిపెడుతూ ఉంటుంది. కొత్తలో ఎవరైనా వచ్చారనుకోండి మొరుగుతూ ఉంటుంది. ప్రభువుని పేర దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కుక్క ప్రభువుని పేర ఉరుగుతూ ఉంటుంది, దొంగని పట్టుకుంటుంది. నాకు తెలిసినటువంటి ఒక చక్కటి ఆత్మీయ కుటుంబానికి నేను వెళ్ళానండి. వెళితే ఆ కుటుంబంలో గర్భఫలాలు లేవు, కుక్కను మాత్రం పెంచుకున్నారు. చాలా మంది కూడా సలహాలు ఇచ్చారు వారికి. అమ్మా ఇక బాబును పాపను పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటే దీనికి ఉన్న విశ్వాసం వాళ్ళకు ఉండదు. దానికి ఫుడ్ చాలా కాస్ట్లీ ఫుడ్ పెడతారు. దానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించారు, 500 రియాలు ఖర్చు పెట్టి. దానికి చక్కటి బెడ్రూమ్ ఏర్పాటు చేశారు. ప్రాబ్లం పేరు చూసారండి. కుక్కలు వచ్చి డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నాయి. విశ్వాసం గల కుక్కది. లాజరు యొక్క ప్రాబ్లం తిప్పారా ఆ యొక్క కురుపుల నుండి వస్తున్నటువంటి చీమని కుక్కలు వచ్చి డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నాయి. ధనవంతుడు హ్యాపీగా ఉన్నాడు, ఏ బాధ లేదు, సంతోషంగా ఉన్నాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉదారంగా వస్త్రాలు కట్టుకుంటున్నాడు, సన్నని నార బట్టలు కట్టుకుంటూ ఉన్నాడు. ఇద్దరు చనిపోయారు. ప్రాబ్లం పేరా ఆ ఇద్దరు దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు మరి కొనిపోబడని అన్నట్టు ఉన్నాడు.
ధనవంతుడు కూడా చనిపోయాడు అని కూడా కప్పెట్టేసారు. కప్పెట్టేసిన తర్వాత ప్రాబ్లం పేరా ఈయన బ్రతుకున్నంతసేపు కూడా కష్టాలు అనుభవించాడు. సుఖం అంటూ లేదు. ప్రాబ్లం పేరా ఈ డోంట్ హ్యావ్ పీస్ ఇన్ హిజ్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనికి సమాధానం అంటూ శాంతి అంటూ ఆ యొక్క జీవితంలో లేదు. ప్రాబ్లం పేరా లేదు. ధనవంతుడైతే సంతోషిస్తూ ఉన్నాడు, సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మరి కష్టం అంటూ తెలియకుండా బ్రతుకుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. ధనవంతుడు యాతన పడుతూ ఉన్నాడు. దరిద్రుడైన లాజరు అయితే ప్రభువు పేరా అబ్రహాము రొమ్మున ఆనుకుని చక్కగా సేఫ్టీ జోన్లో ఆయన ఉన్నాడు. చూసారండి, వాళ్ళిద్దరికి కూడా తేడా ఏంటో. ఈయనేమో యాతన పడిపోతూ ఉన్నాడు. యాతన అంటే తెలుసండి, తెలియదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాతన అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈయన అగ్ని మధ్యలో ఉండి కేకలేస్తూ ఉన్నాడు, యాతన పడిపోతూ ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహాము తన నాయందు కనికరపడి తన వేలి కొన లాజరు యొక్క వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు ప్రాంపమని బ్రతుకులాడుకుంటూ ఉన్నాడు. నేను ఈ నరకములో యాతన పడుచు ఉన్నానని ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎలా ఉండాలంట? అబ్రహాము రొమ్మునను ఆనుకుని ఉన్నటువంటి దరిద్రుడు ఉండాలి. అట్లాగా ఎవరు ఉంటున్నారండి? నెంబర్ 1లో నేను చెప్పంలే కానీ దేవునికి స్తోత్రం కలుగును కాక టైం లేదు. ఏదప్పటికీ కూడా ప్రభువు పేరా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లోక శ్రమల గురించి 3వ అంశాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. లోక శ్రమలు చూసినట్లయితే మత్తయి సువార్త 26వ వచనం 16వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకుని. ఏమన్నా సిగ్నల్ గారు ఇలా తిరగడానికి దేవుడు చూపించాడు. మొదట ఇలాగే చూశాను, ఇలాగే ఇలా చూసేవాడిని. కానీ ఇప్పుడు ఏంటి ప్రభు అని ఈ వంక ఈసారి ఇలా చూడటానికి అవకాశం ఇవి కూడా అని చెప్పాను. వచ్చాను మా దేవునికి స్తోత్రం కలిగాక. లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రభు ఏంటి ప్రయోజనం ఏంటి? ధనవంతుడు ఏం చేశాడు? లోకమంతా సంపాదించుకున్నాడు. తన ప్రాణం పోగొట్టుకున్న తర్వాత ప్రయోజనం ఏంటి? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు తన దోషలతో కూడా రాబోతూ ఉన్నాడని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ధనవంతుడు ప్రభువు మనం చూసినట్లయితే ధనం కోసం ఆశపడుతూ ఉన్నాడు. ఎలీషా రోషము కలిగినటువంటి ప్రవక్త, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్త. దేవుడే అద్భుత కార్యములను ప్రభువు పేరా మరి ఎలీషా ద్వారా జరిపించుకున్నాడు, తన మహిమను చాటుకున్నాడు. అటువంటి ప్రవక్త దగ్గర పనిచేస్తున్న శిష్యుడు ఎంత చక్కగా ఉండాలండి, ఎంత చక్కగా. ఎలీషా చేస్తున్న అద్భుతాలను చూస్తున్నాడు కదా, ఎలీషా పెడుతున్నటువంటి ఆహారం శుభ్రంగా తింటూ ఉన్నాడు కదా, ఏ విధమైనటువంటి లోటు లేకుండా ప్రభువు పేరా ఎలీషా చూసుకుంటూ ఉన్నాడు కదా. గెహాజీ మరి చేసింది పనేంటి? ప్రభువు పేరా ధనాన్ని సంపాదించాలని, కష్టపడుకోకుండా ధనాన్ని సంపాదించాలని ప్రభువు రథము వెనుక పరిగెడుతూ ఉన్నాడు. ప్రభువు పేరు చదువుదాం. అంతటి ఎలీషా వారితో రండి 20 వచనం నుంచి స్టార్ట్ చేసుకుందాం. అంతటా దైవజుడైన ఎలీషాకు
సేవకుడైన గెహాజీ కంటే శిష్యత్వం పొందుకున్నటువంటి వాళ్ళు గెహాజీ ఎలీషా దగ్గర. అయితే ఈ జరిగినటువంటి విషయాన్ని మీకు తెలియపరచాలంటే ఈ యొక్క 5వ అధ్యాయం అంత మీరు చదువుకుంటే బాగా అర్థమవుతుంది. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, సిరియనుడు అయినటువంటి నయమాను అంటే సిరియా దేశపు సైన్యాధిపతి అనేటువంటి నయమాను చాలా బలమైనటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు. అతనికి ఒక కుష్ఠరోగం వచ్చింది. ఇజ్రాయేలు చిన్నది ఆ ఇంట్లో పనిచేస్తూ అక్కడ అంటూ ఉంది, షోమ్రోన్లో మా యొక్క సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళితే కుష్ఠరోగం పోద్దని చెప్పేసి ఆ చిన్నది చెప్పింది. నయమాను భార్యతో చెప్పింది. నయమాను భార్యతో చెప్తే నయమాన్ ఏమో భార్య ఏమో నయమాన్తో చెప్పింది. ఆయన ఏమితే రాజుగారి దగ్గర చెప్పాడు. రాజుగారు కొంత కానుకలు అవి ఇచ్చి పంపించాడు. పంపిస్తే మరి ఇక్కడ వచ్చిన తర్వాత యోర్దాను నదిలో 7 సార్లు మునిగి వెళ్ళిపోమన్నాడు ఎలీషా గారు. నా దగ్గర రావాల్సిన పని లేదు. ఈయన అనుకున్నాడు నా దగ్గరికి వచ్చి నా మీద చేసి ఆడించి నీకు ఆడించినప్పుడు నేను బాగుపడతానేమో అనుకున్నాడు. అయితే యోర్దాను నదిలో వెళ్ళి 7 మార్లు మూలమన్నప్పుడు మా దేశంలో లేవా ఇంటికన్నా శ్రేష్టమైన నదులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆ మాటకు లోబడకలను కట్టుబడుకొని వెళ్ళిపోతుంటే ఆ యొక్క నయమాను యొక్క మనుషులు చెప్పారు. ఆయన ఏమడిగాడు, యోర్దాను నదిలో 7 సార్లు మూలమన్నాడు తప్ప గుళ్ళు కట్టించమన్నాడు, గోపురాలు కట్టించమన్నాడు, ఆయన కానుక అడిగాడా, నీ కానుక అడిగాడా ఆయన అని చెప్పేసి అన్నప్పుడు వాడు చెప్పిన మాట విని యోర్దాను నదిలో 7 సార్లు మునిగితాడు. మునిగిన తర్వాత ఆ కుష్ఠరోగం అయిపోద్ది, కుష్ఠరోగం బాగుపడుతుంది. బాగుపడిన తర్వాత ఆ కాను పట్టుకొచ్చినప్పుడు ఈయన గెహాజీ గారికి శిష్యుడు కదా, ఈ డబ్బుల్లో ఎట్టి పైన అంతస్తు కట్టేసుకోవచ్చు, లేదా ద్రాక్ష తోటలో మరి ఖర్జూర చెట్లు ఇంకా ఏయో సంపాదించుకోవచ్చు. ఈ అంతకాలం ఈ సేవకుడి దగ్గర ఉంటేనే బతుకు ఎదిగిపోకూడదని చెప్పేసి ఆయన ఆలోచన వచ్చిన ఆలోచన వచ్చి ఆయన వెళ్ళిపోతున్న వాడి దగ్గర పరిగెట్టుకుని వెళ్తాడు. వెనకాల పరిగెట్టుకుని వెళ్తాడు. ఎంత పొరుగు అంటే వెనకాల చూస్తుంటాడు. ఆయన రథం దిగి వచ్చి క్షేమమా అని అడుగుతాడు. ఎప్పుడే సేవకుడు నా దగ్గరకు వచ్చి సేవకుడి దగ్గర నుంచి 2 మనుషులు వచ్చారు, వారికి 2 జతలు బట్టలు కావాలని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఇస్తారు. 2 సంచుల నిండా 4 మడుగులు ఎండిచ్చేస్తారు. స్తోత్రంగా అన్ని పట్టుకెళ్ళి అక్కడ ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత సింపుల్గా చెప్తున్నాను, తర్వాత వాక్యంలోకి వస్తాను. అయితే అయినా రథం మీద పరిగెత్తినప్పుడు సేవకుని యొక్క మనస్సు నీతో రాలేదని అడుగుతున్నాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళాను నేను ఎక్కడ ఉన్నాను. దేవుని యొక్క సేవకుని ఎలా మోసం చేస్తారంటే జనాల సేవకుడు అంటే ఎలా చూస్తారు, చిన్న చూపులు చూస్తూ ఉంటారు, ఏం తెలియదు కదా అని. దేవుని యొక్క ఆత్మ వారికి బయలుపరుస్తూ ఉంది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా విషయాలు, చాలా సంగతులు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఇంతకుముందు కూడా ప్రవచన రూపంలో వచ్చేవి, కానీ వెంటనే ఆ కార్యాలు దేవుడు నా కళ్ళకి చూపిస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, చదువుదామని 21వ వచనంలో చదువుదాం. నయమానుని కలుసుకుంటకై పోవుచుండగా ఆయన తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని, గెహాజీని ఎదుర్కొని క్షేమమేనా అని అడుగుతున్నప్పుడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, చూడండి, నా యజమానుడు నా చేత వర్తమానాన్ని పంపి. ఇప్పుడు ఒక సేవకుని దగ్గర ఎవరైనా ఉన్నాడనుకోండి, ఉంటే ఆడు ఏం చేస్తాడు, అమ్మా పాస్టర్ గారు నాకు ఇది కావాలంటున్నారని చెప్పేసి రియల్గా నేను చెప్తున్నాను, వాస్తవంగా నా దగ్గర ఒక యవనస్తుడు ఉండేవాడు. ఇంతకుముందు నా దగ్గర ఒక యవనస్తుడు ఉండేవాడు. నేను వెళ్తూ ఉంటే నా బ్యాగ్ పట్టుకుని నా వెనకాల వెంబడించేవాడు. చాలా సంతోషం అని అనుకున్నాను. వారు చెప్పారా, అతను నాకు తెలియకుండా అమ్మ పాస్ గారికి ఇది కావాలని ఈ వంటకాలని చేయించుకుని అది తెచ్చుకుని శుభ్రంగా తినేవాడు. ఎక్కడైనా అంటే పలానా సహోదరు పట్టుకొచ్చిందని చెప్పేవాడు. ఆ తర్వాత వారు ఫోన్ చేసి, అయ్యా నేను ఇది పంపించాను, మీరు తీసుకున్నారా? ఓ దుర్మార్గుడా, నువ్వు చేసి పని ఇదా
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అలా ఆశ్చర్యపోయాను. ప్రాబ్లం పేరు అంటే నన్ను వెంబడిస్తున్నది అతను తిండి కోసము, అతను భోజన పదార్థముల కోసము. సాధారణంగా ఒక ఇంటికి దైవ సేవకుని ప్రేమతో ఆహ్వానించారంటే సేవకుడికి ఏదో చేసి పెడతారు. నాకు అది వద్దన్నా సరే వాళ్ళు చేసి పెడతారు. అమ్మ నాకు పప్పుచారు ఉన్న చిన్న పచ్చడి నాకు సరిపోతుందంటే దానికి యాడ్ చేసి తయారు చేసి పెడతారు. అది సేవకులకు వెంబడి వస్తున్నటువంటి వారికి కూడా అది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాబ్లం చెప్పారు. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ గేహాజీ చెప్తూ ఉన్నాడు, ఇక్కడ నయమాను చెప్తూ ఉన్నాడు. ఇప్పుడే మన్యములో నుండి ఎఫ్రాయిం మన్యములో నుండి ఎదురు వచ్చారు, వారికి ఇవి కావాలి అది సేవకుడు చెప్పమన్నాడని అబద్ధపు మాటలు మాట్లాడి నీ వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని చెప్తూ ఉన్నాడు. అయ్యా నాకు ఈ కావాలంటాడు. మొత్తం అంతా వద్దు కానీ ఈ కావాలని లిస్టు చెప్పాడు. ఆ లిస్టు ప్రకారంగా 2 సంచుల్లో 4 మణుగుల వెండిని, అందుకు నయమానం నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని బ్రతుకుతున్నాడు. అంతా వీళ్ళకే, అదంతా కూడా వీళ్ళకే. అయితే సేవకుడు డబ్బుకు ఆశించే సేవకుడు కాదు, డబ్బుకు ఆశించే సేవకుడు కాదు. రోషము కలిగినటువంటి వాడు, జోష్ణ రోషము కలిగినటువంటి వాడు, పౌరుషము కలిగినటువంటి వాడు ఎవరు? ఎలీషా. అందుకే ఆ డబ్బును తిరస్కరించాడు. సేవకుడు ఎప్పుడు కూడా డబ్బుకు దాసుడు కాదు. గమనించవాలి ప్రాబ్లం. సేవకుడి దగ్గర ₹1 లేకపోతే దేవుడు అయిపిస్తాడు ఇంకో రూపంలో. కానీ సేవకుడు ఎప్పుడు కూడా అడ్డదారిలో వెళ్ళడు. గమనించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. సేవకుడు ఎప్పుడు కూడా నీతిగాను నిజాయితీగాను యథార్థంగాను బిడ్డల యొక్క ప్రాణముల కొరకు రేయి మొదటి జాములు లేచి కన్నీరు కార్చే సేవకుడే నిజమైనటువంటి సేవకుడు. గమనించవలసిందిగా ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. వ్యాపారం చేసే సేవకులు చాలామంది వస్తూ ఉంటారు. మీ దగ్గర నెంబర్లు అన్నీ తీసుకొని ఆ నెంబర్లు మీ దగ్గర జాగ్రత్తగా సేవ్ చేసుకుని నేను వచ్చానని చెప్పి అది ఎవరికి కూడా ఫోన్ చేయడు. నా దగ్గరికి చాలామంది సేవకులు, ఇంటర్నేషనల్ సేవకులు వచ్చేవారు ఇంతకుముందు. ఎవరు కూడా నా దగ్గర ఉన్న నెంబర్లు ఎప్పుడు కూడా స్వీకరించలేదు, ఎప్పుడు కూడా తీసుకోలేదు. డూప్లికేట్ సేవకుడు ఒకడు వచ్చాడు, ఆ నెంబర్లన్నీ కూడా తీసుకుని అందరికీ కూడా వర్తమానాలు పంపుతూ ఉన్నాడు. గమనించవలసింది ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది మనం గమనించినట్లయితే ఈ గేహాజీ ఎటువంటి వాడంటే లోక సంబంధమైనటువంటి ఎలీషా శిష్యుడిగా ఉంటూ ఉన్నాడు. ధనాశకు లోబడినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. తన గురువు గారు ఎలీషా స్థానంలో ఈయన నడిపించవలసినటువంటి సేవకుడు అయినటువంటి గేహాజీ ఏం చేశాడు? ఆత్మీయంగా భ్రష్టపట్టి దిగజారిపోయాడు. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని చక్కగా నడిపించాడు. అతని శిష్యుడు అయినటువంటి యెహోషువ మోషేను వెంబడించాడు. అందుకే పరమ కానానులో ప్రవేశించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరమ కానాను ఎలా ఉంటుందో మోషే ప్రవేశించలేదు. దూరం నుండి ప్రభువారు చూపించారు, దేవుడు చూపించాడు ఆయనకి. ఇది కానాను పరిస్థితి. కానాను దేశం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందని ప్రభునందు పేర మోషే అంత కష్టపడి ప్రభునందు పేర ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తే ఇజ్రాయేల్ ప్రజలు ప్రభునందు పేర మరి ఒక కాని మాట మాట్లాడలేడు. నా ప్రజలను కాని మాట మాట్లాడి నువ్వెవడువో అని దేవుడు ప్రశ్నించాడు. నీళ్ళు అడిగితే ద్రోహులారా నీకు నీళ్ళు కావాలని అడిగాడు. నా బిడ్డల్ని నా రూపంలో తయారు చేసుకున్నటువంటి వారిని నువ్వు ద్రోహులు అంటావా?
నువ్వు పరమ కాణానికి నువ్వు నడిపించటానికి, అంటే పరమ కాణానులో ప్రవేశించడానికి నీకు ఎంత మాత్రం కూడా అర్హత లేదని అర్హత కోల్పోయాడు మోషే. ఆ తరువాత మోషే సమకాలికుడైనటువంటి యెహోషువ పరమ కాణానులో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలిగారు. అంటే మోషేకు నమ్మకంగా శిష్యత్వాన్ని పొందుకున్నాడు యెహోషువ. నేటి సంఘాల్లో సహవాసాల్లో నమ్మకమత్వం తక్కువైపోతుంది. సేవకునికి గోతులు తీసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. సేవకులు ఎలా బాధ పెట్టాలో, ఎలా దూషించాలో వారు ఒక ప్రణాళిక ప్రకారంగా ఊహించుకుని చేస్తూ ఉన్నటువంటి వారు నేటి సంఘాల్లో ఉన్నటువంటి వారు. ప్రభు గమనించవలసిందిగా ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. రథం వెనుక పరిగెడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఎలీషా అడుగుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళేవారు, నువ్వు ఎక్కడికి వెళ్ళేవారు? అతను నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదని అబడుతున్నాడు. నువ్వు రథము వెనుక పరిగెడుతూ ఉన్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ధనము పొందగోరి నయమాను యొక్క రోగము ప్రాబ్లం ప్లేరా గహాజీకి వచ్చింది. అందుకే భక్తులంటాడు, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, వాళ్ళు మోసపోయావు. ఇలా ధనము పొందగోరే నీ యొక్క నయమాన్ని వెంబడించి ధనము పొందగోరినట్లయితే ప్రభువు పేరా మత్తయి 19వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవము పొందటానికి ఏ మంచి కార్యము చేయాలని యేసుప్రభువుని అడుగుతున్నాడు. నిత్య జీవం అనగా నిత్యము కూడా జీవించటానికి, అంటే అక్కడ మరణం ఉండదు. అంటే ఆయన ప్రభు రాజ్యములో, పరలోక రాజ్యములో ఆయనతో సహవాసము చేయటానికి, ఆయనతో నిత్యము కూడా ఉండటానికి, ఆ నిత్యము స్తుతించటానికి నేను ఏ మంచి కార్యం చేయాలని అడుగుతూ ఉన్నాడు. ఏ మంచి కార్యమో చేయాలని అడుగుతూ ఉన్నాడు. అందుకు యేసుప్రభువు మాట్లాడుతున్నాడంటే, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచూ ఉన్నావని. మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు. అంటూ ఉన్నాడు ప్రభువు నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకొనాలన్నాడు యేసుప్రభువు. ఆజ్ఞలు గైకొనాలంటే ఏ ఆజ్ఞలను అడుగుతూ ఉన్నాడు యేసు. నా రాజ్యం చెప్తూ చదవండి ఒకసారి. హోసింతేనా ఆయన చెప్తున్నాడండి. హోసింతేనా ఏ బాల్యం నుండి ఆలోచన. అందుక ఎవరుడు అన్నీ కూడా అనుసరిస్తూనే ఉన్నాను. ఇందులో నాకు కొదువ ఏముంది? నేను అన్నీ కూడా అనుసరిస్తూ ఉన్నాను, నాకు కొదువేంటి? అందుకు యేసు అంటూ ఉన్నాడు, నీవు పరిపూర్ణమగుటకు కోరినలా పోయి నీ ఆస్తిని అమ్మి. అయ్యి బాబోయ్, ఎంత మాట అన్నాడు, ఎంత పెద్ద మాట, కాని మాట నేర్చాడో ప్రభువారు. ఈయన చాలా బాధపడిపోతున్నాడు. ధనవంతుడు, చాలా డబ్బులు ఉన్నటువంటి వాడు కాబట్టి ప్రభువుల పేర ఆ ఆశ్రాంతుడు కూడా బేదకిచ్చామంటూ ఉన్నాడు. బెదిరించి నా పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఉన్నాడు. నా ఇచ్చి నన్ను వెంబడించమంటూ ఉన్నాడు. అడు ధనవంతుడు కనుక వ్యసనపరచు, అంటే బాధపరచు. తన
ఆ వ్యసనపడుచు వెళ్ళిపోయాను, వ్యసనపడుచు వెళ్ళిపోయాడు, వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. యేసుప్రభు అంటారు, యేసుప్రభు వారిని వెంబడిస్తున్న శిష్యులను చూసి ప్రభువారు మాట్లాడటం ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం అంత ఈజీ కాదండి, చాలా కష్టం అని మీతో చెప్పుతూ ఉన్నాడు. ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు, అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. సూది బెజ్జం ఎంత ఉంటుందని కనపడదు చూడటానికి, కాలుజోడు పెట్టుకోవాలి, నాలంటి వాడు అది కాలుజోడు పెట్టుకోవాలి, అది దూరతో గ్యారంటీ లేదు. అటువంటి దాంట్లో ప్రాబ్లం ప్లేరా ఒంటి దూరిపోతుందంట, ఒంటి దూరిపోట సులభమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నిత్య జీవం పొందుకోవటానికి ఏం కావాలట? ప్రాబ్లం ప్లేరా పరలోక రాజ్యంలో ఆయన స్తుతించడానికి, ఆయన ఆనందించడానికి ఏం కావాలట? ప్రాబ్లం ప్లేరా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రాబ్లం ప్లేరా దేవుని యందు భయము భక్తులు యథార్థంగా నువ్వు జీవించాలి. అప్పుడే నిత్య జీవంలోనికి ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని కూడా మనం గైకొనాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. చదవబడినటువంటి మూలవచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రాబ్లం పేర 9వ అధ్యాయం లోకసువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో అన్ని అంటూ ఉన్నాడు, యేసు నాగటి మీద చేయి పెట్టి వెలుగు చూచువాడు ఎవడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పాత్రుడు కాడని చెప్తున్నాడు. ప్రాబ్లం పేర దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే నాగలి ప్రాబ్లం అంటే ఆయన ఇచ్చినటువంటి పిలుపును మనం ప్రాబ్లం పేర అందుకునే పిలుపుని బట్టి మనం ఆ పిలుపుకు లోబడి కట్టుబడి ఆయన వైపు మనం ముందుకు కొనసాగేవారిగా ఉండాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ, అలా ఉండకపోతే పరలోక రాజ్యంలో మనం ఎంత మాత్రం కూడా పాత్రము కామని నేను తెలియజేస్తూ ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.